రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకాలకు సంగారెడ్డి జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, అల్పసంఖ్యాక వర్గాలు, వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, కార్పొరేషన్ల ఫెడరేషన్లకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. ఈ పథకం ద్వారా గరిష్టంగా 4 లక్షల వరకు రుణం పొందవచ్చన్నారు. 50,000 రూపాయల లోపు విలువ చేసే యూనిట్ కు 100% సబ్సిడీ వర్తిస్తుందని, ₹1,00,000 లోపు యూనిట్ కు 90% సబ్సిడీ, 2 లక్షల యూనిట్ కు 80% సబ్సిడీ, 4 లక్షల వరకు విలువ చేసే యూనిట్ కు 70% సబ్సిడీ వర్తిస్తుందన్నారు. అభ్యర్థులు వ్యవసాయేతర పథకాలకు సంబంధించి యూనిట్ల స్థాపనకై 21 నుంచి 55 ఏళ్ల వయసు, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21 నుంచి 60 ఏళ్ల వయసు కలిగి ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లయితే కుటుంబ వార్షిక ఆదాయం 1,50,000, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఉన్నవారు అర్హులని, బ్యాంకు సమ్మతి తప్పనిసరిగా ఉండాలన్నారు. దరఖాస్తులకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలను, విద్యా అర్హత, బ్యాంక్ ఖాతా పత్రాలను తప్పనిసరిగా చేయాలని అన్నారు. ఆసక్తి గల వెనుకబడిన వర్గాల నిరుద్యోగ యువకులు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో 2025 ఏప్రిల్ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన దరఖాస్తులను అర్జీదారుడు డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తుకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు, విద్యార్హతలు, బ్యాంక్ ఖాతా పత్రాలను జత చేసి సంబంధిత మండల ఎంపీడీఓలకు, మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.